ఇప్పుడు క్యాస్ట్ మాదిగాకు సంబంధించినటువంటి వ్యక్తిని నా బెస్ట్ ఫ్రెండ్ సతీష్ నెల్లు గౌడ్ సంబంధించినటువంటి వ్యక్తి. ఇక్కడ గౌడ్స్ కి మాదిగకు ఎక్కడ సోపతి కలిసిందంటే ఈ గ్రౌండ్ లో సోపతి కలుగుతుంది. మీకు రావాలి మొదటి తరం సీనియర్ ప్లేయర్, వాలీబాల్ ప్లేయర్. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆల్ ద కెప్టెన్ అండ్ ఫ్రాంచైజర్. ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఐసార్ రామకృష్ణ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు. ఆల్ ద సీనియర్ ప్లేయర్స్ కొంచెం ముంగడ చీరలో కూర్చోండి. అలాగే వైస్ ప్రెసిడెంట్ హర్షాన్న గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ఆ చైర్లు ఖాళీగా ఉన్నాయి కదా, సైలెంట్ రావాలి. అలాగే ఇంకో ఫ్రాంచైజర్ అయినటువంటి మహేష్ గౌడ్, సర్వై పాపన్న వారియర్స్ ఫ్రాంచైజర్ మహేష్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇంకో ఫ్రాంచైజర్ నేనే, యాక్చువల్లీ వాసు బిల్డింగ్ సొల్యూషన్స్. సో నేను ఇక్కడే ఉన్నా స్టేజ్ మీదనే. వీడీసీ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ ఫోన్ చేసి జగనన్న శ్రీధర్ సార్ కూడా స్టేజ్ మీదకి రావాలి. అలాగే వీడీసీ వైస్ చైర్మన్ శామ్యుల్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. వాళ్ళు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. కొండాపూర్ సీనియర్ క్రీడాకారుడు, వాలీబాల్ క్రీడాకారుడు కృషి తాత గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు మేము అట్లా అనుకోవడం జరిగింది కాబట్టి ఒక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోవాలి. అందరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇక్కడ వింటున్నారా? కొండాపూర్లో వాలీబాల్ లేకపోతే, కొండాపూర్లో వాలీబాల్ గ్రౌండ్ అనేది లేకపోతే మొన్న జరిగినటువంటి గుమ్ములాట ఎట్లా జరుగుతుందో అట్లా జరుగుతుంది కొండాపూర్ ఫ్యూచర్లో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను కూడా ఒక 10 నుంచి 15 సంవత్సరాలు ఇదే గ్రౌండ్లో ఆడినాం. నేను ఎస్సీ క్యాస్ట్ మాదిగాకు సంబంధించినటువంటి వ్యక్తిని నా బెస్ట్ ఫ్రెండ్ సతీష్ నెల్లు గౌడ్ సంబంధించినటువంటి వ్యక్తి. ఇక్కడ గౌడ్స్ కి మాదిగకు ఎక్కడ సోపతి కలిసిందంటే ఈ గ్రౌండ్ లో సోపతి కలుగుతుంది. అట్లనే మా నెక్స్ట్ ఫార్వర్డ్ జనరేషన్ అంటే సీనియర్ జనరేషన్ అబ్బాస్ తాతకు, నల్ల బుచ్చన్నకు సోపతి ఎక్కడ కలుస్తుంది అంటే ఈ గ్రౌండ్ లో కలుస్తుంది. అట్లనే ఆకుల జగన్ అండ్ ముక్కెర సంతోష్ బిల్లా, ఆయన బిల్లా అనే ఒక పేరు పడ్డది ఆయనకు. ఆ బిల్లా అనేది కూడా ఎట్లా పడ్డది అంటే, ఆయన షార్ట్ కొడితే ఆయన రూపాయి బిల్ల మీద కొట్టిండని చెప్పని ఆ బిల్లా అనే పేరు ఇలా ఒక ట్రెండ్ గా మారింది ఒకప్పుడు. అట్లా ఒక మాదిగా ఆయనకు, ఒక కాపుల్లో ఆయనకు సోపతి ఎక్కడ కలుస్తుంది అంటే ఈ గ్రౌండ్ లో కలుస్తుంది. అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఇల్లుగా నేను చెప్పేటి అన్ని కూడా ఈ పేర్లు ఇట్లా మస్తు పేర్లు ఉంటాయి, మస్తు జంటలు ఉంటాయి. అంటే నేనేం చెప్తున్నానంటే చివరిగా ఈ గ్రౌండ్ అనేది లేకపోతే క్యాస్ట్ లెక్క కూడా విడిపోతున్నారు. క్యాస్ట్ విడిపోయి ఇక మొన్న జరిగినటువంటి సంఘటనలు మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. కాబట్టి అట్లా కాకుండా మన గ్రామం కొండాపురం అనేది అందరి గ్రామం. కాబట్టి అందరితో స్నేహం చేస్తే ఎట్లా ఉంటుంది అనడానికి ఇది మేజర్ కారణంగా మనకు వనికిస్తాయని చెప్పని కోరుకుంటూ ఈ అసోసియేషన్ ని బతికిద్దాం. మీకు ఒక విషయం తెలుసా, ఇక్కడున్నటువంటి ఐక్యత, ఇక్కడున్నటువంటి మంచితనం, ఇక్కడున్నటువంటి ప్రేమ, స్నేహం అనేది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ గ్రామంలో కూడా ఉండదు. ఒకసారి మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఈ మాట నేను ప్రతి వేదిక మీద చెప్పిన. అట్లాంటి దాన్ని మళ్ళొకసారి మనం దక్కించుకోవాలనుకుంటే మీరందరూ కూడా దానికి సహకరించాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ అలాగే అసోసియేషన్ వాళ్ళకి, అప్కమింగ్ స్పోర్ట్స్ ప్లేయర్ వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ, ముందు తరం వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని. ప్రతి మనిషికి సమస్య అనేది ఉంటుంది, ప్రతి మనిషికి విమర్శ అనేది ఉంటుంది. ఆ సమస్యను, విమర్శను సద్వినియోగం చేసుకుంటే మనం భవిష్యత్ తరాలకు ఎదగచ్చు అని చెప్పని ఏపూరి సోమన్న రాసినటువంటి పాట పల్లవి మీకోసం. సమస్య లేని ఇల్లు ఉన్నదా, విమర్శ లేని మనిషి ఉన్నడా, సమస్య లేని ఇల్లు ఉన్నదా,
విమర్శలేని మనిషి ఉన్నడా, అలలు లేని సంద్రమున్నదా, ఏయతలు లేని బతుకులున్నయా. సమస్యలు విమర్శలతో సాగను నీ పయానము, వాటిని అధిగమించి నిలబడితే చేరెదరు గమ్యం. సమస్య లేని ఇల్లు ఉన్నదా, విమర్శలేని మనిషి ఉన్నడా. ఏ కార్యక్రమం స్థాపించినా సమస్యలు విమర్శలు కంపల్సరీ ఉంటాయి. కాబట్టి మనం అన్నిటిని కూడా సర్దుబాటు చేసుకొని ముందడుగు వేయాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తమ్ముడు వాసుకి అలాగే వేదిక అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. కొండాపూర్లో మొట్టమొదటిగా ఈ లీగ్ పోటీలు నిర్వహించడము చాలా మంచి శుభపరిణామం అని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్య అతిథిగా మన సిరికొండ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు మరియు సీనియర్ ప్లేయర్స్ ఖుర్షీద్, మొహమ్మద్ రఫీ, నల్లబుచ్చన్న, ఆకుల జగన్, సాయిలు, మహేందర్ మరియు మాజీ సర్పంచ్ రమేష్ గారికి అందరికీ మరియు క్రీడాకారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మన దగ్గర వాలీబాల్ ఖచ్చితంగా చెప్పాలంటే 1985లో చాలా అయింది. అంటే 40 years తర్వాత మనము మళ్ళీ అంటే ఇట్లాంటి పెద్ద పోటీలను నిర్వహించుకోవడం జరుగుతుంది. అప్పుడు గ్రౌండ్ అనేది ఇక్కడ లేకుండే 40 years బిఫోర్. అక్కడ ఇక్కడ మన స్కూల్లో ఇప్పుడు టాకీ కట్టిన ప్లేస్లో మనకు వాలీబాల్ కోర్టు ఉండే. తర్వాతను ఈ పడి భూమి అంటే అప్పుడు జీపీ బిల్డింగ్ కానీ ఏది లేకుండే, కంపౌండ్ వాళ్ళు లేకుండే, ఏది లేకుండే, మొత్తం చెట్లు పొరకాలు ఉన్నప్పుడు ఇక్కడ సఫాయి చేసి ఇక్కడ కోర్టును నిర్వహించారు. అంటే 90లో 5 సంవత్సరాలు స్కూల్ గ్రౌండ్లో ఆడారు. ఇప్పుడు సార్ పెయింట్స్ పర్మిషన్ అటెండ్ అవుట్. ఒక్కొక్క కోర్టు నిలబడండి. ట్రయల్ మ్యాచ్. अरे
ఇప్పుడు రైట్ కానీ ఆడిచ్చినాం కానీ కావాలి మైక్ దగ్గర తల్లి గుడ్ సర్వీస్. అరే అరే అబ్బాయిలు మన గ్రూప్ అలాంటి అవుతారు వాళ్ళు ఎన్ని తెగుతారు నాకు చెప్పిరా. గుడ్రా మస్తు డిసైడ్ ప్రణయ్ గౌడ్ నాగుల ప్రణయ్ గౌడ్ పరమేశ్వర టెంట్ హౌస్ క్యాప్టెన్ ట్రైనింగ్ కేవలం రండి మీరు బెస్ట్ తీసుకోండి చేసుకోండి మంచి కోరుకున్నా మనం కోరుకునేవి కావు అవి. క్యాప్టెన్ కోరుకున్నారా? క్యాపిటల్ గా చిట్టీలతో వచ్చినవి. క్యాప్టెన్ కే చిట్టీలు వేసిరటగా అందరికి ప్రతి ఒక్క ప్లేయర్ చిట్టి వేసారు. ఇప్పుడు ఫోటో